ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామచంద్రపురంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దళిత నాయకులు, ప్రముఖులు. దేవీపట్నం మండలం పోలవరం ముంపు గ్రామాల సమస్యలపై డిప్యూటీ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన కారం రామన్న దొర. అన్నవరం గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. రామచంద్రపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి మహోత్సవం. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మెయిన్ రోడ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత నాయకులు, ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన 389 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యుల నిండు సభలో ఆమోదం పొంది నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామచంద్రపురం పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాన్ని జరుపుకున్నారు. సంఘం ప్రతినిధి మరియు రచయిత అయినపిల్లి రాంబాబు మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన మన రాజ్యాంగం దేశాన్ని పటిష్టంగా ఉంచడంలో ఎన్నో రకాలుగా రాజ్యాంగం తన పాత్ర పోషిస్తోందని, ఇటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, అధ్యయనం చేయాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో రాజ్యాంగాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఆమోద దినోత్సవాన్ని జరుపుకుంటున్న కూడా రాజ్యాంగం ఎలా ఏర్పడింది, ఎలా చేసేది అంత విషయాన్ని కూడా అంబేద్కర్ చాలా సవివరంగా వివరించారు. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఏ రాజ్యాంగాన్ని అయితే అంబేద్కర్ రాసి మనకి ఈ దేశానికి మనకు సమర్పించారో ఈ పార్లమెంట్కి, ప్రతి భారతీయుడు కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలన్నింటినీ కూడా అనుభవించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇవాళ దేశంలో ఉన్న అన్ని కులాలకి, అన్ని మతాలకి, విభిన్న సంస్కృతులకు కూడా ఈ రాజ్యాంగం ఆమోదింపాల ఆయన రాయడం జరిగింది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి తీరు పరిణామాలు చూస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసేసి ఇంకొక రాజ్యాంగం తయారు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితంగా వాటిని మన ప్రతి భారతీయుడు కూడా వాటిని అడ్డుకోవాలి. అడ్డుకుని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు అంబేద్కర్ చెప్పిన దాన్ని మనం కూర్చో తప్పకుండా ముందుకు సాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భాగంలో మీరందరూ కూడా ఇవాళ ఇక్కడ సమావేశమై ఈ రాజ్యాంగాన్ని మనందరూ కూడా ఇప్పుడే మన ప్రమాణ పత్రం చదువుకున్నాం. మనం ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ వారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. యోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. మరొక గొప్ప విషయం ఏంటంటే పాకిస్తాన్ విడిపోవడానికి డాక్టర్ అంబేద్కర్ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అడిగితే అంబేద్కర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే భారతదేశానికి గొప్ప రాజ్యాంగం రాబోతుంది. రాజ్యాంగంలో ప్రతి పౌరుడు కూడా ఎంతో మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాంటిది వేళ పాకిస్తాన్ విడిపోయి ముస్లింలు బయటకు వెళ్ళిపోతే ఈ గొప్ప రాజ్యాంగం యొక్క దాని విలువలు కానీ లేదా దాని నుంచి వచ్చే లబ్ధి కానీ ముస్లింలకు దక్కదు. అసలే పాకిస్తాన్ అది డ్రై ల్యాండ్ కాబట్టి అక్కడ తీవ్రవాదం ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ బాబాసాహెబ్ ఆనాడే చెప్పారు. నిజానికి వేళ 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అదే చూస్తున్నాం. అందుకే రాజ్యాంగం అనేటువంటిది ప్రతి పౌరుడు కూడా మనం చదవాల్సినటువంటి గ్రంథం. అది ప్రతి ఒక్కరింట్లోనూ కూడా రాజ్యాంగము ఉండాలి. దాన్ని మనం చదవాలి. రాజ్యాంగ విలువలు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి పౌరుడు కూడా ఈవేళ జీవిస్తున్నాం, అలాగే బ్రతుకుతున్నాం, లేదా మరొకటి చేసుకున్నామంటే అది రాజ్యాంగం సరిగ్గా తప్ప మరొకటి కాదని మీ అందరికీ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా
ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి జై గుంటూరు తెలుపుతున్నాను. పోలవరం ప్రాజెక్టు ముంపుకు గురైన దేవీపట్నం మండలంలోని కొండమొదలు సచివాలయం పరిధిలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల 44 గ్రామాల భూ సమస్యల్ని ధవళేశ్వరం ఎల్ఎంసీ యూనిట్ 1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దృష్టికి దేవీపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షులు కారం రామన్న దొర ఇతర గిరిజన నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపున గురైన కొండమొదలు గ్రామ పంచాయతీకి చెందిన గ్రామాలు కొండమొదలు తెలిపేరు, తాళ్లూరు, మెట్టగూడెం అదేవిధంగా మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు చెందిన పొడి భూముల పట్టాలు, డి పట్టాలు, సెటిల్మెంట్ పట్టాలు, చెట్లకు నష్టపరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణాలు తదితర సమస్యల్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కి వివరించి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మేము పోలవరం నిర్వసితులుగా ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఉన్నటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కానీ, భూమి ప్యాకేజీ కానీ, ఇలాగ చెట్ల ప్యాకేజీ కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి ప్యాకేజీల కోసం ఇలా మేము ధవళేశ్వరం ఆర్ఎండ్ఆర్ అధికారి వారి కార్యాలయానికి రావడం జరిగింది. పోలవరం నిర్వసితులుగా ఉన్నటువంటి డీపట్టా భూములకి, సెటిల్మెంట్ భూములకి, అలాగే పోడు భూములకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు ఇవ్వాలన్న ఉద్దేశంతో మాకు రావాల్సిన ప్యాకేజీ 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఇవ్వాలని ఈరోజు మేము అడ్మినిస్ట్రేటివ్ అధికారిని కలవడం జరిగింది. కావున మా యొక్క విన్నపాన్ని వాళ్ళు గుర్తించి మీ యొక్క బాధలు, సమస్యలు పరిష్కారం చేస్తామని మాకు తెలియజేయడం జరిగింది. అలాగే మేము దేవీపట్నం మండలం అలాగే వివిధ రకాల ఉన్నటువంటి పంచాయతీల నుంచి రావడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి దేవీపట్నం మండలంకి సంబంధించి 44 గ్రామాలకు సంబంధించినటువంటి ప్యాకేజీలు కానీ, అలాగే ఇళ్ళు కానీ, వివిధ రకాలైన నష్టపరిహారాలన్నీ చెల్లించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పారాలీగల్ వాలంటీర్స్గా అలాగే పోలవరం నిర్వసితుల బాధ్యతలుగా మేమందరం రావడం జరిగినది. ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుందండి. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండవారం గ్రామానికి చెందిన జోగా శివ ఇంటి బయటకు వస్తుండగా పాతబడ్డ గోడ మీద నుండి పొడిపాము చేయిపై కాటేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు వెంటనే అప్రమత్తమై ఆయన్ను పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్ సేవలు ఎంతో మెరుగుపడ్డాయని, సిబ్బంది సమయానికి వచ్చి చికిత్స చేయడం వల్ల ప్రాణాలు నిలుపుకోవడం జరిగిందని అన్నారు. వైద్య సిబ్బంది అత్యవసరంగా యాంటీవీనం డోస్ అందించారు. సమయానికి చికిత్స లభించడం వల్ల జోగా శివ ప్రాణాలు కాపాడారని కొనియాడారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తిప్రియ మాట్లాడారు. పాడుపడ్డ ఇల్లు, పాడైపోయిన గోడలు ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసి అతి త్వరగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగవని సూచించారు. మా చిన్నాన్నగారు జోగా శివ అండి. మొన్న తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్తుండగా పాడుపడ్డ గోడ మీద చేయి వేశారండి. చేయి వేయగా పాము కలిసిందండి. వెంటనే అందరం పూనుకొని మేము ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ వెంటనే వీళ్ళందరూ పూనుకుని ట్రీట్మెంట్ చేశారండి. వెంటనే ఫాస్ట్ గా యాంటీవెనం ఇచ్చి అన్ని ట్రీట్మెంట్ చేశారండి. చాలా బెటర్గా ఫీల్ అవుతున్నారండి, రికవర్ అవుతున్నారండి. కొంచెం నిన్నల్లా కాకుండా ఫాస్ట్ లాగా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నారండి. అది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గెలిచినాక ఇలాగ జరగడం చాలా గొప్పగా జరిగిందండి. ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే ఇలా వెంటనే అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ జరుగుతుందండి. కొంచెం రూరల్ ఏరియాలతో కూడా క్లీన్ చేస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవుతామండి. ఇంకా హాస్పిటల్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తే ఇంకా బెటర్ గా ఫీల్ అవుతామండి. నియోజకవర్గ ప్రజలు అందరం కొంచెం. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కీర్తిప్రియ అండి, చిన్నపిల్లల వైద్యురాలిని. ఇప్పుడు ఇక్కడ సిఎస్సి పిఠాపురంలోని సూపరింటెండెంట్ గా నేను చార్జ్ తీసుకున్నానండి. ఒక వారం రోజులు అవుతుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా వరకు అందుబాటులో సర్వీసెస్ అందరూ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాము. మన దగ్గర కొత్తగా జనరల్ మెడిసిన్ సార్ వచ్చిన్నారు, డాక్టర్ సత్యభాస్కర్ సార్ అని. అలాగే గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు, కన్యాకుమారి మేడం గారు. పీడియాట్రిషియన్ నేను ఉన్నాను. ఇంకా జనరల్ సర్వీస్ ఎనస్థీషియా మట్టి డాక్టర్ గారు ఉన్నారు. జనరల్ సర్వీసెస్ జనరల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు.
అన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. పేషెంట్స్ అందరికీ తెలిసి ఇక్కడ గురించి ఓపీ ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ గా ఎందుకు నేను చెప్తున్నానంటే ఒక పెద్ద ఆవిడ 64 సంవత్సరాలు అమ్మాజీ గారు అని ఒక ఆవిడ, అలాగే 36 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం గారు అని, వాళ్ళిద్దరూ కూడా ఈ వారంలోనే ఛాతి నొప్పితో మన దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు చేయించాము, ఈపీ చేయించాము. వాటిలో ఏంటంటే వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళకి మేము పెద్ద డాక్టర్ గారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మన దగ్గర 50,000 ఖరీదైన ఇంజక్షన్ ఒకటి ఉన్నది, ఫినెక్సిప్లేజ్ అని గవర్నమెంట్ సప్లై ఉంది మనకి. వెంటనే వాళ్ళకి మేము ఇంజక్షన్ చేయడం జరిగింది. పేషెంట్ చక్కగా గుండెపోటు లక్షణాల నుంచి వెంటనే మళ్ళీ ఈపీగా వాళ్ళు మంచిగా రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇలా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. గుండెపోటుకి ఉన్నది, సాధారణంగా మామూలు అందరూ జ్వరాలు, మలేరియా కానీ, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా కేసెస్, ఇంకా చిన్న అలాగే పాము కాటుతో వచ్చిన వాళ్ళకి, కుక్క కాటుతో వచ్చిన వాళ్ళకి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటు ఈ సెమీ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి కొత్తగా లాంచ్ చేసింది, కొన్ని నెలల నుంచి జరుగుతుంది. మనకి చాలా సార్లు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వారంలోనే 2 పేషెంట్స్ ని గుండెపోటు వచ్చిన వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి ఇక్కడ కాపాడడం జరిగింది. అంతేకాకుండా గైనిక్ విభాగం మేడం గారు ఉన్నారు, నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటాయి, సెక్షన్స్ చేస్తుంటారు, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇక్కడ చిన్నపిల్లల వైద్యాలుగా నేను పుట్టిన పిల్లలందరూ కూడా మనకి ఐపీ ఉన్నది, కామెర్లు ఉన్న వాళ్ళకి కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, పుట్టిన వెంటనే పిల్లలకి ఎలా ఉండాలనేది, వాళ్ళకి చిన్న చెవి పరీక్ష, ఏమైనా జన్యుపరమైన లోపాలు రాకుండా వాళ్ళకి పరీక్షలు చేపిస్తాము. తర్వాత నార్మల్ గా కొంచెం పెద్ద పిల్లలకు కూడాను, జ్వరంతో వచ్చిన వాళ్ళకి కానీ, ఏమైనా తీసుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను ఇక్కడ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. మన పిఠాపురం అనేది నెక్స్ట్ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇది ఇప్పటి వరకు 30 పడకల ఆసుపత్రిగా ఉన్నది, 100 పడకల ఆసుపత్రికి పెంచడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇక్కడ వర్క్ జరుగుతున్నది, దానికి తగ్గట్టుగా స్టాఫ్ అందరూ కూడా ఇచ్చున్నారు. వాళ్ళకు రిక్రూట్మెంట్ జరుగుతాయి తొందరలోనే. ఇంకా ఎందుకంటే మెరుగైన సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి చక్కగా డాక్టర్లు చెప్పిన అందరూ కూడా అడ్వైస్ అనేది తీసుకుని మందులు వాడి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంకాలం 6 గంటలకు శ్రీ స్వామివారికి అమ్మవార్లను పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంకా అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి సుప్రభాత సేవ కార్యక్రమాలతో ప్రారంభమైన అభిషేకాలు, శ్రీ స్వామివారి దర్శనానికి వేచేసిన భక్తులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ షష్ఠి మహోత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము 2:30 మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 6 గంటల నుండి నిత్యాభిషేకాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు లక్షపత్రి పూజ అనంతరం నీరాజనం, మంత్ర పుష్పాలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం ఈవో వీర సుబ్బారావు మరియు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అందరూ కూడా కూర్చోండి, ఎవరైనా లేవద్దు, ఎవరైనా లేవద్దు.
नमस्त्रवाय जपदे सर्वाय धर्माय राजासुधाय नमस्तोराय जाव विदुदे नमो ब्रह्मणे नमस्ताराय नमस्संभवे नमोभवे नमस्सिकराय नमस्शिवाय नमस्ताराय नमस्तीर्थाय गुह्याय नमो नमस्कराम नमस्ते भक्तोगाय मेढत्र नमस्वार नमरा भवा ब्रह्मकाय नमः नमः राजपराज नमः या చెప్పండి లైవ్ లో వచ్చే మనకి కళావికరణాయ మహాత్మదే పూజా బలవనాయ మహాబలవదం భవాయ దేవాయ భద్రవాయ నమః ఈశానాయ దేవాయ నమః యాదవే లక్ష్మీ రాజ దేవ వేదయా బాజం దేవదేవి దేవదావేద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండి స్వామివారికి అభిషేకాలు అలంకరణతో పాటుగా ప్రత్యేక అర్చనలు నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ ఆలయానికి వేచేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ద్వారంలో అర్చకులు, కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. టీడీపీ రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, 3 అడిషనల్ జడ్జి నందని, 6 అడిషనల్ జడ్జి గోవర్ధన్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాన సతీష్ బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారుగా 10,000 మంది భక్తులు వచ్చి ఉన్నారు. ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంకొక 10,000 మంది వస్తారు. సాయంకాలం అయితే ఇంకొక 5,000, అంటే ఈ మొత్తం మీద 25,000 నుంచి 30,000 వరకు ఈ రోజు దర్శనం అయ్యే అవకాశం ఉంది. గత సంవత్సరం అయితే 15,000 మంది వచ్చారు. గత సంవత్సరంతో కన్నా రెట్టింపు జనం వస్తున్నారు ఈ సంవత్సరం. అందువల్ల వచ్చిన వాళ్ళకి ఏదో అసౌకర్యం కాకుండా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కార్పొరేట్లు ఏర్పాటు చేయడం కానీ, టెంట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన వాళ్ళకన్నా ఉచిత ప్రసాద వితరణ కూడా ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ సుమారు 10,000 మందికి ఇక్కడ సచివాలయం పక్కన అమ్మవారి స్వామివారి గుడి పక్కన సచివాలయం పక్కన గోపి ఘాట్ ఉంది, ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటల నుంచి 4 గంటల వరకు అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ అన్ని పార్టీ నాయకులు ఉన్నారు, మొత్తం భక్త బృందం ఉంది, వాలంటీర్లు ఉన్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గత 10 రోజుల నుంచి కూడా రేయింబాబులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నుండి అన్ని ఏర్పాట్లు చేసి సక్సెస్ అవ్వాలి. బాగా ఇది సుబ్రహ్మణ్య షష్ఠి జిల్లాలోనే పెద్ద దేవస్థానం కాబట్టి మన కాకినాడ జిల్లా విడిపోయిన పెద్ద దేవస్థానం. అందువల్ల ఇది ఇంకొక సౌకర్యాలు కల్పించి ఇంకా భక్తులు వచ్చి వారికి ఏర్పాటు చేసి భక్తులు కూడా రావాలని, ఈ ఆలయ అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ గ్రామానికి ఎలవేలిపోయిన దేవదేవుడు కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తిభావంతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యదేవ కళాశాల కరెస్పాండెంట్ మరియు అన్నవరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ వీర్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన కృషిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీర్ల సుబ్బారావు మాట్లాడారు. రాజ్యాంగ విలువలు అలాగే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, బాధ్యతల్ని ప్రతి పౌరుడు కూడా చక్కగా వినియోగించుకోవాలని ప్రసంగించడం జరిగింది. కళాశాల పౌరశాస్త్ర అధ్యాపకులు సుంకర వరప్రసాద్ మాట్లాడారు. భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, భారత రాజ్యాంగం యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. చాలా కాలాతీతమైంది. ఇప్పుడు ఆయనే చెప్పారు ఎంత టైం తీసుకున్నారు. అలాగే మన రాజ్యాంగం కూడా ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం. ఎన్నో దేశాల నుంచి మనం అన్నీ కూడా సమకూర్చుకున్నాం. ఎందుకంటే ఆ సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, లింగ, ప్రాంతీయ ఇన్ని సమస్యల్ని తీసుకుని మనం ఆ రాజ్యాంగాన్ని సమకూర్చుకున్నాం. ఆ రాజ్యాంగంలో ప్రియాంబుల్ అనేది చెప్పారు. అది మానవ శరీరంలో ఏదైనా సరే ఒక జీవరాశికి ఆత్మ ఎటువంటిదో ఆ ప్రియాంబుల్ అనేది అటువంటిది, ఆ పీఠిక అనేది తెలియజేశారు. మరి అటువంటి నిస్వార్థపరులైనటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వారు మన దేశ భవిష్యత్తు గురించి ముఖ్యంగా 3 వాటి మీదే ఎక్కువగా చెప్పారు. అందులో 1 ప్రాథమిక హక్కులు, 2 ప్రాథమిక విధులు, 3 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక సూత్రాలు.
ఇవి ముఖ్యమైనటువంటివి అనమాట. మనం అందరూ కూడా ప్రాథమిక హక్కుల గురించి పోరాడుతున్నాం. ఫండమెంటల్ రైట్, దిస్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్ అంటున్నాం. వేర్ ఈజ్ ఆర్ యూ ప్రాక్టీసింగ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ? మీ యొక్క ప్రాథమిక హక్కులతో పాటు మీ ప్రాథమిక బాధ్యతను కూడా మీరు మర్చిపోకూడదు. మనకి ఎన్నో ఉన్నాయి ప్రాథమిక బాధ్యతలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శివాలయం వీధిలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి ప్రాంగణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవం వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో నిలిచారు. షష్ఠి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా భక్తులు మహానందంతో పాల్గొన్నారు. భక్తి సంద్రంలో భక్తులకు సేవగా ప్రసాద వితరణ, తీర్థ ప్రసాదాలు అందించగా ఆలయ సిబ్బంది మంచినీళ్లు, పిల్లలకు పాలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ చెరుకుపల్లి గణేష్ శర్మ స్వయంగా భక్తుల మధ్యకు చేరి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రసిద్ధి వివరించగా సుబ్రహ్మణ్య స్వామిని షష్ఠి నాడు ఆరాధిస్తే అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం, పురాణాలు చెబుతున్నాయి అని వివరించగా కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించారు. రామచంద్రపురం శివాలయం వీధిలో షష్ఠి మహోత్సవం ఆధ్యాత్మికతకు ప్రత్యేకగా భక్తి వైభవానికి నిదర్శనంగా నిలిచింది. అందరికీ నమస్కారం. రామచంద్రపురం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠి మహోత్సవాలు దేదీప్యమానంగా, ఇక్కడ శోభాయమానంగా విశేషంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాముని 1 గంటల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేస్తూ ఉన్నారు. సుమారు ఇప్పటివరకు కూడా ఒక 15,000 మంది స్వామివారి దర్శనం చేసుకుని ఉన్నారు. అలాగే ఫ్రీ లైన్లు, అలాగే శీఘ్ర దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం, అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం, ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారిని అధిక సంఖ్యలో ఈ యొక్క స్వామివారిని దర్శించడం జరుగుతోంది. షష్ఠి పర్వదినం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. సంతానం లేకపోయినా, అలాగే వివాహం కాకపోయినా, కుజదోషాది, రాహు కాలసర్ప దోషాలు నివారణ కోసం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు దర్శిస్తూ ఉంటారు. కనుక పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ యొక్క అగస్తేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తుల అధిక సంఖ్యలో దర్శించుకోవడం జరిగింది. నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ, రామచంద్రపురం శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్. వికారాబాద్లో మన రాష్ట్రంలో ఎంతగానో ప్రసిద్ధిగాంచిన శ్రీ కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం ఈ రోజు తెల్లవారుజాము నుండి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అదేవిధంగా భక్తులు క్యూ లైన్లో తెల్లవారుజామున 2 గంటల నుండి భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా షష్ఠిలో వచ్చిన భక్తులకి ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసు సిబ్బంది మరియు ఆలయ కమిటీ తగు చర్యలు చేపట్టారు. అనంతరం షష్ఠిలో ఈ రోజు ఎగ్జిబిషన్, భారీ లైటింగ్ మరియు సాయంత్రం బాణసంచ భక్తులకి ఆకర్షణీయంగా ఉంటాయని ఆలయ కమిటీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజనగరం టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి శ్రీ కుమార్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పసరపూడి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుండి భక్తులు బారులు తీరారు. అర్చకులు మామిడిపల్లి గోపాలకృష్ణ, గణేష్ శర్మ, రామశర్మ అర్చకత్వంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. భక్తులు సుబ్రహ్మణ్యేశ్వరునికి పువ్వులు, పడగలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
గ్రామస్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు విలువనిస్తూ మంచి నాయకత్వం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ సెల్ అధ్యక్షుడు అఖిలేష్ శుక్లా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పీసీసీ సభ్యురాలు అరిగల అరుణకుమార్తో కలిసి ముమ్మిడివరంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఏ పార్టీ చేయని విధంగా దేశవ్యాప్తంగా స్థానిక నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు పార్టీ బలోపేతానికి చిత్తశుద్దితో కృషి చేసే వారిని గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా దేశం మొత్తం కూడా గ్రామ స్థాయి నాయకత్వం, అలాగే మండల స్థాయి నాయకత్వం, జిల్లా స్థాయి నాయకత్వం ఎలా ఉంది, ఇంకా ఏం చేయాలి పార్టీ బలోపేతం అవ్వాలంటే అనే యొక్క ఆ కింద స్టేటస్ తెలుసుకోవడానికి మనకి ఏఐసీసీ నుంచి అబ్జర్వర్గా మనకి అఖిలేష్ శుక్లా గారు, అలాగే పీసీసీ నుంచి అబ్జర్వర్గా నన్ను ఇక్కడ వేయడం జరిగింది. అలాగే మొన్న 2 రోజుల క్రితం అమలాపురం జిల్లాలో మీటింగ్ పెట్టి నాయకులందరితో కూడా జిల్లా స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అందరితో మాట్లాడటం జరిగింది. నేను రామచంద్రపురం, ఇవాళ ముమ్మిడివారం, అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా రోజుకొక కాన్స్టిట్యున్సీ చొప్పున 7 రోజుల ప్రోగ్రాం కూడా మేము ప్లాన్ చేసుకుని కార్యకర్త అభిప్రాయాన్ని సేకరించే దిశగా మేము ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కార్యకర్త వారి యొక్క అభిప్రాయం డైరెక్ట్గా ఏఐసీసీ అబ్జర్వర్ గారికి వారి యొక్క మనసులో మాట ఇలా చేస్తే బాగుంటుంది, ఈ పార్టీకి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలన్నా, ఏదన్నా ఎవరైనా డీసీసీగా నేను ఉంటాను, నేను ఇలా చేయగలను అనే వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలని ఎవరు మూడో మనిషి లేకుండా డైరెక్ట్గా ఈయనతో మాట్లాడే అవకాశం, అంటే ఈయనతో మాట్లాడటం. Thank you, my media friends, and thanks to all my leaders sitting alongside me and my wonderful family members who are here in this media hall. It's a great pleasure to come and inform the people of this constituency through you media friends that for the first time Congress party and the leadership has given this opportunity to the masses, to everybody, to common people, to decide who has to be the district president for Konaseema district. We are meeting everybody, every segment of people, every caste, every community, every creed, everybody from each society, civil society, legal fraternity, medical fraternity, teaching, everybody we are meeting, and we are taking their opinion, and we are trying to get best to the person who will take every community along, who will prove that he is an asset to the ముమ్మిడివరం మండలంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీ క్యూ లైన్లలో బారులు తీరారు. స్థానిక శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు కొండవీటి రాంబాబు, ఆదిత్య విశ్వనాథం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి తీసుకుని నడవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రపురంలో ఘనంగా జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దళిత నాయకులు, ప్రముఖులు. దేవీపట్నం మండలం పోలవరం ముంపు గ్రామాల సమస్యలపై డిప్యూటీ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన కారం రామన్న దొర. అన్నవరం గ్రామంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు.
రామచంద్రపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా షష్ఠి మహోత్సవం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.